హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మేము నేరడపల్లి అయితే తినాలని మాకు చాలా ఆశగా ఉందన్నమాట. నేరడపల్లి అయితే చంపటానికని మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఇదిగోండి ప్రజెంట్ అయితే మా బావే ఇదిగోండి బండితోనైతే మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఆ కొండ పర్వతం అనేది ఎక్కి వెళ్ళాలి నేరడు చెట్టుకి. అయితే అక్కడికి వెళ్ళాక ఆ కొండ ప్రాంతం అంతా మీకు చూపిస్తాం. అలాగే ఆ చెట్లు మీదకి ఎలా ఫ్రూట్స్ని తెంపి అసలు ఆ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు ఏంటో కూడా మీకు మేము వివరిస్తాము. అలాగనే మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా మీరు చూడండి. బైక్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి నేరడపళ్ళు అనేవి చాలా మంచిది అనమాట, చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా తిన్నట్లయితే మాకు కామెంట్ చేయండి. నేరడపళ్ళు ఎంత స్వీట్గా ఉంటాయంటే నేరడపళ్ళలో చాలా రకాలు ఉంటాయి. జంబో నేరడు అనేసి ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎవరైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి. చెట్టు దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. లొకేషన్ అయితే హైలైట్ ఉందన్నమాట. ప్రకృతి చాలా బాగుంది, చల్లటి గాలి. ఇదిగోండి చెట్టు అయితే ఫుల్గా ఉన్నాయి. చెట్టు దగ్గరికి మనం వచ్చేసాం. వావ్, నైస్ నైస్ నైస్, వెరీ నైస్ ఫ్రూట్స్. మీకోసం అని చెప్పేసి ఈ కంటెంట్ అయితే తీయడం జరుగుతుంది. ఇదిగోండి చెట్లు మీకు చూపిస్తాను. చెట్టు దగ్గర అయితే ఫ్రూట్స్ ఫుల్గా ఉన్నాయి. మీకు అది కూడా వీడియో తీసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి పండ్లు మీకు కనిపిస్తున్నాయో లేదో మరి. ఈ చెట్టుకి ఇప్పుడు పండ్లు అనేవి కోస్తాను. చెట్టు మొదల దగ్గర అయితే మనం ఉన్నాం. చెట్టు చూడటానికి అయితే చాలా భారీగా కనిపిస్తుంది. ఓకే, మరి ఏదేమైనప్పటికీ ప్రయత్నం చేసి మెల్లిగా చెట్టు అయితే ఎక్కేద్దాం. మీకోసం అని చెప్పేసి వీడియో ఎలాగైనా పెట్టాలి, పోస్ట్ చేయాలని చెప్పేసి ఆశతో మేమైతే కష్టపడి చెట్టు ఎక్కుతున్నాం అనమాట. ఇలా చెట్లు ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెట్లు ఎక్క, లేకపోతే చాలా ప్రమాదం అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను చెట్లపై నుంచి పడిపోయాను. అయినా సరే కొంచెం భయంగానే ఉంటుంది. అయినా అలవాటు కదా, మరి తప్పదు ఎక్కాలి చెట్టు. మా ఈ కష్టానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా చాలా వీడియోస్ అయితే చేయగలం. నేను చెట్టుకి దిగి వచ్చేలోపు చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే వీలు చేస్తున్నాడు. మా బావ కిల్స్ అలా ఉంటాయన్నమాట, మామూలుగా ఉండదు, తగ్గేదిలే అన్నట్టుగా పర్ఫార్మెన్స్ దోలు తీరుస్తాడు. మీకోసం అయితే ఎంతో కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేనైతే మీకోసం చెట్టు ఎక్కడం జరిగింది. ప్రాముఖ్యంగా చెప్పాలంటే మీకు ఎలాగైనా సరే నేరడు పండ్లు తెంపి వీటిని తిని దీని టేస్ట్ యొక్క వివరాలు, అలాగే ఇది దేనికి ఉపయోగపడుతుందో, అసలు మనకి ఎలా యూజ్ అవుతుందో మీకైతే దీని గురించి చెప్పాలంటే ముఖ్య ఉద్దేశంతో అయితేనే మేమైతే ఈ వీడియో చేయడానికి చాలా ఇష్టపడ్డాం అనమాట. నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా అంత భారీగా ఉన్న చెట్టు ఎక్కలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం నేను ట్రై చేశాను. మెల్లిగా అయితే పాములో ఎక్కేసాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈగోండి ఈ నేరడపళ్ళు ఒకసారి చూడండి. మా బావ అయితే ఇంకా గ్యాప్ లేకుండా బాగా తినేస్తున్నాడు. మా బావ చూడండి, చాలా చాలా ఎలా ఉన్నాయి బావ నేరడపళ్ళు? బాగున్నాయి, చాలా తీయగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయంట. చూడండి, మనకి పండు అనేది వచ్చితే ఫుల్ బ్లాక్ అనమాట. ఇగోండి ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటది పండు అనేది. మనకి లోపల కూడా కలర్ డిఫరెంట్ గా ఉంటది. లోపల ఆ కలర్ లో ఉంటది. అలాగే మన కాయ వచ్చి చూస్తే ఇగోండి కాయ చూడండి ఫ్రెండ్స్, కాయ అయితే వేరే డిఫరెంట్ లో ఉంటది. ఇంకా ఇది పండు అవ్వలేదు, పండు అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఓకే, దీనిలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు మనం నేరడు పండ్లు ఎందుకు తినాలంటే ముఖ్యంగా మనకి టేస్ట్ అయితే మంచి టేస్ట్ని ఇస్తాయి. రెండవదిగా చూస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏంటి అసలు మనకి హెల్త్కి సంబంధించినటువంటి మాట అంటే, మనం అనుకోకుండా ఒకవేళ మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలు మనం అనుకోకుండా మన కడుపులోనికి వెళ్ళి తినేసినా కానీ మనకి వెంటనే కానీ లేదా 1 వీక్లో మనం ఈ ఫ్రూట్ కానీ ఈ నేరడు పండు కానీ మనం తింటే మనకి ఆటోమేటిక్లీ డైజెషన్ అయిపోద్ది అనమాట. మన కడుపులో ఉండకుండా మొత్తం క్లియర్ చేస్తుంది. చూడండి, దీనివల్ల ఎంతో ఉపయోగం మనకు ఉంది. కనుక మీకు ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి
సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనము దొరికిన కాడికి తినేయాలి ఫుల్గా. ఓకే, మరి ముఖ్యంగా మీకు అసలైన మాట చెప్పాలి. ఇందాక మా బావ చూశారు కదా, బైక్ అయితే స్టార్టింగ్ ఎలా చేస్తాడో బాగా బీభత్సంగా చేస్తాడనమాట. బండి వీల్ చేసాడుగా చూశారు కదా. ఇంకా మా బావని వీడియోస్ ఇంకా చూడాలి అని అంటే, ఇంకా మా బావ పర్ఫార్మెన్స్ ఇంకా మీకు నచ్చినట్లుగా అయితే ఇంకా వీడియోస్ చూడాలనిపిస్తే మా బావ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. యమోరా 2.0 అనే వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో మా బావ రీల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మరొకసారి చెప్తాను, యమోరా 2.0 అది టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తాయి. మా బావకైతే ఫాలో కొట్టండి. మరి ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూజ్ అయింది అని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం అనమాట. మమ్మల్ని మీరు లైక్ చేయండి, మాకు లైక్ చేయండి మా వీడియోస్కి. అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, జై హింద్.